వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. నిన్నటి దినాన అంటే జూన్ 19 శుక్రవారం రోజున మన హితబోధ ఛానల్లో జాన్ పాల్ అసభ్యకరంగా మాట్లాడిన ఒక వీడియోని బహిర్గతం చేశాం. మీలో చాలామంది ఆ వీడియో చూసే ఉంటారు. ఒకవేళ చూసుండకపోతే కనుక కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడుతున్నాము, ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. అయితే ఇప్పుడు ఈ వీడియో ముఖంగా అంతే నిష్పక్షపాతంగా నిర్మోహమాటంగా భాను మేకల 18వ తారీఖు సాయంత్రం 11 గంటలకి జాన్ పాల్ పై చేసిన భౌతికమైన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. భాను మేకల ఒక సెక్యులర్ పర్సన్ అని, అతనికి క్రైస్తవ విలువల విషయంలో ఎలాంటి జవాబుదారీతనం లేదని మేము ప్రీవియస్ వీడియోలో చెప్పిన మాటల్ని అతను జాన్ పాల్ పై దాడి చేయడం ద్వారా నిరూపించుకున్నాడు. అంత మాత్రమే కాకుండా చేసిందేదో పెద్ద గొప్ప ఘనకార్యం అన్నట్లు మేము నిన్న పెట్టిన వీడియో కింద కామెంట్ సెక్షన్లో నేను జాన్ పాల్ పై దాడి చేశాను అంటూ రాసుకొచ్చాడు. దానికి రాఖీ రాజ్ అలాగే డాక్టర్ ధూమ్ అనే 2 ఐడీల నుంచి రిప్లైలు పెట్టడం జరిగింది. భాను మేకల పెట్టిన కామెంట్ని, ఆ కామెంట్కి వచ్చిన రిప్లైస్ని ఒకసారి మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను. @జర్నలిస్ట్ భాను J9M అనే ఐడి నుంచి పెట్టిన కామెంట్. అందరికీ నమస్కారం, నా పేరు భాను మేకల. జాన్ పాల్ మాట్లాడిన దానికి ఇవ్వాల్సిన కోటింగ్ గట్టిగా ఇచ్చాను. వీడియోస్ డిలీట్ చేశాడు. జాన్ పాల్ ఇలానే మాట్లాడితే కొట్టిన వీడియోస్ బయటికి పోస్ట్ చేస్తా, ఇంకా పరువు పోతుంది అతనికి. ఈ కామెంట్కి డాక్టర్ ధూమ్ అనే ఐడి నుంచి స్పందిస్తూ, బ్రదర్ భాను మేకల, మీరు ఒక జర్నలిస్ట్ అని చెప్పుకుంటారు, కొన్నిసార్లు క్రిస్టియన్ అని కూడా చెప్పుకుంటున్నారు. సో మీరు ఏదైనా సబ్జెక్ట్ ఉంటే మాట్లాడాలి లేదా ఊరకుండాలి. కానీ మీరు కూడా అతని పట్ల చాలా అసభ్యంగా మాట్లాడారు కదా, అది ఎంతవరకు సమంజసం? మీకు బలం ఉంది కాబట్టి అతన్ని కొట్టేశా, వీడియోలు డిలీట్ చేయించేశా అంటున్నారు. కానీ అది ఎప్పటికీ నిజాయితీ అవ్వదు. మీరు కూడా అతని విషయంలో అసభ్యంగా మాట్లాడినవి డిలీట్ చేయండి. ఏదైనా సబ్జెక్టు లేదా ఆధారాలు ఉంటే అవి పబ్లిక్కి చేరవేయండి. డాక్టర్ ధూమ్ అనే ఐడితో పాటు రాఖీ రాజ్ అనే ఐడి నుంచి కూడా పెట్టినటువంటి రిప్లై. ఒక చిన్న రిక్వెస్ట్ భాను గారు, దయచేసి ఎప్పుడు ఎక్కడ అని మిమ్మల్ని మీరు క్రైస్తవులని కానీ క్రైస్తవ ప్రతినిధి అని కానీ పరిచయం చేసుకోకండి. ఈ ఒక్క ఉపకారం చేస్తే చాలు మాకు. డాక్టర్ ధూమ్ అనే ఐడి నుంచి మళ్ళీ ఎస్ రాఖీ, జాన్ పాల్ పాస్టర్ అని చెప్పుకోవడం వల్ల మనకు ఎలా అవమానమో, ఈయన క్రిస్టియన్ అని చెప్పుకోవడం వల్ల కూడా అంతకంటే అవమానం. ఈ రిప్లైస్ అన్నిటికీ జర్నలిస్ట్ భాను స్పందిస్తూ, మీరు నిజాయితీగా ఉన్నారా ఇంతకీ అని పెట్టాడు. దానికి డాక్టర్ ధూమ్ అనే ఐడి నుంచి, ఉంటున్నాం సార్, ఉండడానికి పోరాడుతున్నాం కూడా, కానీ మీకులా బరి తెగించి అనైతికంగా మాట్లాడడం లేదుగా. మీరే చెప్పండి, విచ్చలవిడిగా నోటికొచ్చినట్లు మాట్లాడడం జర్నలిజమా లేక క్రైస్తవ్యమా, కనీసం మానవత్వమా? పబ్లిక్లో ఉంది మీరు సార్, ముందు మీ నిజాయితీ ఏంటో చూపించండి, అప్పుడు పక్క వాళ్ళను మీరు నిజాయితీగా ఉన్నారా అని ప్రశ్నిద్దురు. అదే డాక్టర్ ధూమ్ అనే ఐడి నుంచి పెట్టిన మరో రిప్లై, ప్రశ్నకు ప్రతి ప్రశ్న ఎప్పుడు సమాధానం కాదు సార్. ఒక జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ క్రిస్టియన్ అని చెప్పుకుంటూ మీరు వాటికి తగినట్లు ప్రవర్తిస్తున్నారా? అది పాయింట్. మీరు జర్నలిస్ట్ అయితే మీ దగ్గరున్న ఆధారాలతో సబ్జెక్ట్ మాట్లాడండి. క్రిస్టియన్ అయితే ఆ క్రైస్తవ విలువలతో సందేశం ఇవ్వండి. కానీ మీరేం చేస్తున్నారు సార్? మా నిజాయితీ మేము ప్రూవ్ చేసుకుంటాం, మీ దగ్గర మేము నిజాయితీ పరులం కాదని ఏమీ సాక్ష్యాలు లేవు కదా. కానీ మీ మాటల్లో అసభ్యం, మీ ప్రవర్తనలో అసభ్యత స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే అతను మీరు క్రిస్టియన్ అని చెప్పుకోవద్దు అన్నాడు. ఎందుకంటే మీ ప్రవర్తన కనీసం సభ్యత కలిగిన మనిషిగా కూడా లేదు కాబట్టి. చివరిగా రాఖీ రాజ్ అనే ఐడి నుంచి, అవును ఉన్నాను, అండ్ మీలాగా జాన్ పాల్ లాగా ఎప్పుడూ దిగజారి మాట్లాడను. ఇది భాను మేకల పెట్టిన కామెంటు, దానికి వచ్చినటువంటి రిప్లైస్. భాను మేకల పెట్టిన కామెంట్కి వచ్చిన ఈ రిప్లైస్లోని విషయాలన్నిటితోటి మేము పూర్తిగా ఏకీభవిస్తున్నాము. వీక్షకులంతా దయచేసి గమనించండి, ఈ భాను మేకల లాంటి వాళ్ళ విషయంలో దయచేసి అప్రమత్తంగా ఉండండి. వీళ్ళేదో క్రైస్తవ్యాన్ని ఉద్ధరించడానికి వచ్చామని చెప్పుకుంటూ, క్రైస్తవ్యం పక్షంగా మాట్లాడుతున్నామని చెప్పుకుంటూ అనేకుల్ని మోసగిస్తూ ఉన్నారు. దయచేసి వీళ్ళ విషయంలో అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చివరిగా మరోసారి భాను మేకల జాన్ పాల్ పై చేసిన భౌతికమైన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే జాన్ పాల్ కూడా భాను మేకలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాడని, భవిష్యత్తులో ఇలాంటివి మళ్ళీ జరగకుండా, తన కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేయకుండా, క్రైస్తవ్యాన్ని అబాసు పాలు చేయకుండా, తన మాటల విషయంలోనూ తన పద్ధతి వ్యవహారాల విషయంలోనూ జాన్ పాల్ జాగ్రత్త పడతారని ఆశిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.